గోవింద గోవింద అని ఎందుకంటారో మీకు తెలుసా? అయితే ఈ కథ మీరు చివరి వరకు వినాల్సిందే. ఒకరోజు వెంకటేశ్వర స్వామి అగస్త్యముని దగ్గరికి వెళ్తారు. ఆయనతో, నా పేరు శ్రీనివాసులని అంటారు, మీ ఆశ్రమంలో చాలా గోవులున్నాయంట కదా, నాకు ఒక గోవుని ఇవ్వగలరా అని అడిగారు. అందుకు ఆ ముని సంతోషించి, స్వామి, మీకు గోవుని ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చెయ్యకూడదంటారు, కాబట్టి మీ సతీమణిని తీసుకొని మరోసారి రాగలరు అని అంటారు. అలాగే అని స్వామివారు వెళ్ళిపోతారు. మరోసారి సతీమణి పద్మావతితో మళ్ళీ వస్తారు. ఈసారి అగస్త్యముని వారు ఆశ్రమంలో ఉండరు, వారి శిష్యులు ఉంటారు. వారితో, మీ గురువు గారు నాకు ఒక గోవు ఇస్తానని మాటిచ్చారు, ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు, ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చాను. ఇది విన్న ఆ శిష్యులు, మా గురువు గారు అనుమతి లేనిదే గోవుని ఇవ్వడం కుదరదు అని చెప్తారు. దానితో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అయితే కొంతసేపటికి ఆశ్రమానికి వచ్చిన అగస్త్యముని విషయం తెలుసుకొని గోవుని తీసుకొని శ్రీనివాసుడు వెళ్ళిన దారిలోనే వెళ్తారు. ఆ ముని శ్రీనివాసునితో, స్వామి గోవింద, స్వామి గోవింద అని అరుస్తారు. గో అంటే ఆవు, ఇంద అంటే ఇదిగో అని అర్థం. అలా ఆయన పిలిచే పదమే మనం ఎప్పుడూ తలిచే గోవింద స్మరంగా మారింది.